హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పానకం, వడపప్పు, అలాగే మామిడికాయ రవ్వ పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా పానకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలండి. బెల్లం తురుములోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. బెల్లం కరుగుతూ ఉంటుంది. బెల్లం కరిగేలోపు ఇంకొక బౌల్ తీసుకొని వడపప్పు కోసం పావు కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన పెసరపప్పులోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకొని సుమారు పావు గంట నుండి అర్ధగంట సేపు వరకు పప్పును నానబెట్టుకోవాలండి. రవ్వ పులిహోర కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యపు రవ్వతో రవ్వ పులిహోరను తయారు చేస్తున్నానండి. ఇక్కడ నేను రెడీమేడ్ బియ్యపు రవ్వను ఉపయోగిస్తున్నానండి. 1 గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్ ఉపయోగిస్తే రవ్వ పులిహోర పొడి పొడిగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నీరు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు బియ్యపు రవ్వను యాడ్ చేసుకోవాలండి. రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ రవ్వ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి రవ్వను బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలండి. 5 నిమిషాల తర్వాత రవ్వను ఒక వెడల్పాటి బేషన్లో వేసుకోవాలండి. రవ్వ ఉడికిన వెంటనే బేషన్లో వేసుకుంటే అంటుకుపోతూ ఉంటుందండి. ఇప్పుడు రవ్వ పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అంత ఎక్కువగా వద్దనుకునేవారు తగ్గించుకోవచ్చండి. పులిహోరలు పొడి పొడిగా తయారు చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుందండి. ఆయిల్ తక్కువగా వేస్తే పులిహోర తినేటప్పుడు గొంతులో పట్టేస్తుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పులిహోరలో పప్పులు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు 5-6 నిలువుగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 రెబ్బల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ఇంగువను యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయ తురుమును యాడ్ చేస్తున్నానండి. నేను యాడ్ చేసిన ఈ క్వాంటిటీ తురుముకి పులిహోర పులుపు అనేది కరెక్ట్గా ఉంటుందండి. దీనికన్నా ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతి పిండి, 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మామిడి తురుమును బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసిన మెంతి పిండి, బెల్లం పౌడర్ వల్ల రవ్వ పులిహోరకు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మామిడి తురుము 2-3 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుందండి. మామిడి తురుము ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా తయారైన తాలింపును రవ్వలోకి యాడ్ చేసుకోవాలండి. రవ్వలోకి యాడ్ చేసుకున్న తర్వాత మొదటిగా గరిటె పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందే చేతులతో కలపకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత గరిటె తీసివేసి చేతులతో ముద్ద కట్టిన రవ్వను పొడి పొడిగా తయారు చేసుకుంటూ పులిహోరను బాగా కలుపుకోవాలండి. పులిహోర అనేది పొడి పొడిగా తయారవుతుందండి. చూడండి, ఇక్కడ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక పక్కకి పెట్టుకుందాం. ముందుగా నానబెట్టిన పెసరపప్పు అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పెసరపప్పులో నుంచి నీటిని తీసివేసుకొని పెసరపప్పును ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి. వేసవి కాలంలో వడపప్పును తీసుకోవటం వల్ల శరీరానికి చాలా చలువ చేస్తుందండి. ఇలా వడకట్టిన వడపప్పును బెల్లం ముక్కతో నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే మనం పానకం కోసం నీళ్ళల్లో వేసిన బెల్లం తురుము కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది.
ఇప్పుడు ఈ బెల్లం నీటిని వేరొక బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టిన బెల్లం వాటర్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే పెసరబద్దంతా పచ్చకర్పూరంను నలిపి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొన్ని తులసి ఆకులను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకుంటే పానకం రెడీ అవుతుందండి. పానకంలోని బెల్లం నీటి వలన శరీరానికి ఐరన్ లభిస్తుందండి. అలాగే ఇలాచీ పౌడర్, మిరియాల పొడి, తులసి ఆకుల వలన వసంత ఋతువులో వచ్చే గొంతు సమస్యలకు మంచి ఔషధంలాగా పనిచేస్తాయండి. అంతేనండి, పానకం, వడపప్పు అలాగే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.